RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మున్సిపల్ పరిధిలోని సర్సిల్క్ చౌరస్తా వద్ద లక్షల రూపాయలతో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లు సంవత్సరం గడవక ముందే శిథిలావస్థలో ఉన్నాయని డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి నిరసన వ్యక్తం చేస్తూ ప్రజాతంత్ర యోజన సమైక్య జిల్లా అధ్యక్షులు గేడం టీ ఖానంద్ గొడసెల కార్తిక్ మాట్లాడారు. పబ్లిక్ టాయిలెట్లు ఉపయోగంలో రాకుండా ఉన్నాయని మున్సిపల్ అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు బాగు చేయకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గేడం టీ ఖానంద్, గొడసెల కార్తిక్, ప్రజలు ఎస్కే నిజాం, అబ్దుల్లా, నహీం, కమర్, అలీం తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి సర్సిల్క్ వద్ద చౌరస్తా వద్ద పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించారు. అది నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరికి కూడా జనాలకి ఉపయోగపడట్లేదు. అది కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని సాఫ్ చేయడం కానీ క్లీన్ చేయడం కానీ ఇలాంటిది ఇక్కడ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. చాలా నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దాని డోర్లు మొత్తం కూడా వెళ్ళిపోయి ఉన్నాయి. అది ఎవరికి కూడా ఉపయోగంగా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇక్కడ కాగజ్ నగర్ మున్సిపల్ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు దీన్ని వెంటనే చొరవ తీసుకొని దీన్ని క్లీన్ చేయాల్సిందిగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డీవైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మేము మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పబ్లిక్ టాయిలెట్స్ పబ్లిక్ కోసం ఉపయోగపడాలి తప్ప అది కేవలము ఒక మొత్తం కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దాన్ని బాగు చేయాల్సిన అవసరం కూడా మున్సిపల్ అధికారులకు ఉంది. కాబట్టి వెంటనే చొరవ తీసుకొని దీన్ని పబ్లిక్కి ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పేసి కూడా మేము డివైఎఫ్ఐ కోరుతా ఉన్నాం.